ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో తిరుగులేదనుకున్న జట్లు చెతకలబడుతుంటే ఈసారి కష్టమే అనుకున్న జట్లు చెలరేగిపోతున్నాయి. ఇంకొన్ని జట్ల పరిస్థితి అటు ఇటుగా ఉన్నాయి. నిన్నైతే అరుణ్ జైట్లీ వేదికగా జరిగిన గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. కేవలం ఒక్క పరుగు తేడాతో గుజరాత్ విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టిక ఎలా ఉందో తెలుసుకుందాం. ఒక్క రన్ తేడాతో గెలిచిన గుజరాత్ టైటన్స్ ఒక్క స్థానాన్ని మెరుగుపరుచుకొని 7వ స్థానం నుంచి 6వ స్థానానికి ఎగబాకింది. ఇక ఈ మ్యాచ్ లో ఓడిపోయిన ఢిల్లీ పాయింట్ల స్థానంలో మార్పు లేదు. నెట్ అండ్ నెట్ మెరుగ్గా ఉండడంతో ఢిల్లీ 4వ స్థానంలోనే కొనసాగుతుంది. ఇక మొత్తంగా చూసుకుంటే టాప్ లో రాజస్థాన్ రాయల్స్ ఉంది. 3 మ్యాచ్లకు గాను 3 విజయాలతో టాప్ లో కొనసాగుతుంది. ఇక పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్లకు గాను 2 విజయాలు, ఒక మ్యాచ్ రద్దు కారణంగా 5 పాయింట్లతో 2వ స్థానంలో ఉంటే 3వ స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 మ్యాచ్లకు గాను 2 విజయాలతో 4 పాయింట్లతో ఉంది. ఇక 4వ స్థానంలో ఢిల్లీ ఉంది. 3 మ్యాచ్లకు గాను 2 విజయాలతో 4 పాయింట్లతో కొనసాగుతుంది. ఇక తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటన్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్ తలా ఒక మ్యాచ్ గెలిచి తలా 2 పాయింట్లు దక్కాయి. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ నెట్ అండ్ నెట్ పరంగా ముందు ఉండడంతో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ 6వ స్థానంలో, లక్నో 7వ స్థానం, ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక కోల్కతా నైట్ రైడర్స్ 3 మ్యాచ్లకు గాను ఒక్క విజయం లేదు. వర్షం కారణంగా రద్దవడంతో 1 పాయింట్ తో 9వ స్థానంలో ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన 3 మ్యాచ్ల్లో 3 ఓటములతో చిట్ట చివరిన 10వ స్థానంలో ఉంది. అందరికీ షాక్ ఇచ్చే విషయం ఏంటంటే ఐపీఎల్ అత్యంత విజయవంతమైన జట్లు అట్టడుగున ఉండడం. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ 10వ స్థానంలో ఉంటే కోల్కతా నైట్ రైడర్స్ 9వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 8వ స్థానంలో ఉంది. లీగ్ దశ ప్రారంభంలోని పాయింట్ల పట్టిక ఇలా ఉంటే ప్లే ఆఫ్ రేసు చాలా రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. పెద్ద జట్లు ఫామ్ లోకి రాకపోతే ఈసారి కొత్త ఛాంపియన్ చూసే అవకాశం ఉంది.